అనుదినం యేసయ్యతో. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అనుదినం యేసయ్యతో అనే కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభువును మహిమపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుని బిడ్డ, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా, ఈరోజు నువ్వు ఏ యొక్క ఆమె సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు ఏ విధమైనటువంటి అనుభవాల గుండా వెళుతున్నప్పుడు కూడా ప్రభు చెబుతున్నాడు, నిన్ను విడువను, ఎడబాయును, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. వరదల వల్ల ఆమెను అనేకమైన నష్టాలు జరిగినాయి. ఒకవేళ ఈ ఇబ్బందులో ఉన్నావేమో, సమస్తాన్ని కోల్పోయి ఉన్నావేమో, ఒకవేళ ఆమె శ్రమలో ఉన్నావేమో, కలవరముతో ఉన్నావేమో, ఏంది ఈ పరిస్థితి అని నువ్వు దిగులతో ఉన్నావేమో, ప్రభు నీతో చెప్తున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, ఆమె నీ కలిగిన సమస్తాన్ని దేవుడు నిన్ను విడువను, ఎడబాయును అని దేవుడు చెబుతున్న మాట. ఆమేన్. ఇదిగో నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడు నీతో పాటు ఉన్నాడు. సమయోచితమైన సహాయాన్ని అందించడానికి, ఒకవేళ నువ్వేమైనా నష్టపోతే, కోల్పోతే దాన్ని మరలా తిరిగి రెండంతలుగా దేవుడు ఇవ్వటానికి, సమస్తాన్ని సమకూర్చటానికి, నిన్ను నిలబెట్టి అనేక మందికి దేవునికరంగా, ఆశీర్వాదకరంగా చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆమె నిన్ను అందరూ విడిచిపెట్టారనుకున్నావేమో, నిన్ను నమ్ముకున్నవారు, లేకపోతే నీవు నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, పరిస్థితులను విడిచిపెట్టుండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మాత్రము నిన్ను విడువను, ఎడబాయును. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఆమె నీవు ధైర్యము కలిగి యెహోవా వైపు చూసినప్పుడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు. నిన్ను విడువని, ఎడబాయును, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అయ్యా, నువ్వు నిబ్బరము కలిగి ఉండి మీరు మాట్లాడుతున్నందుకు వందనములు. యేసు నామములో నా ప్రియ సహోదరుని, వారి కుటుంబాన్ని, వారి కలిగిన ప్రతి పరిస్థితులు మీరు ఉండండి ప్రభువా. అపా, నీకు వందనములు. ధైర్యపరచబడుచున్నాము. అనుదినము నీ కృపచేత నింపండి, బలపరచండి. ఈ రోజుకి సరిపడ కృపతో నింపి నడిపించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.